ఎవడ్రా నన్ను కట్టేసింది? మేమే. నువ్వు కట్టాల్సిన డబ్బు కట్టేస్తే మేమే ఇప్పేస్తాం. ఓయ్, నన్ను ఇలా కట్టేస్తారని మా మామకు తెలిస్తే మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ అల్లుడు. ఏంటి మళ్ళీ శీలా బేబీ దగ్గరికి వెళ్ళావా? అవును మావా, తనేదో కష్టాల్లో ఉందంటే ఓదారొద్దు అని వెళ్ళా. అసలే చలికాలం, రాత్రుల మీటింగ్ లేటరా. మంకీ క్యాప్ వేసుకున్నావా? అవును, పడుకునే ముందు పెరగన్నం తినమన్నాను, తిన్నావా? ఆపుతావా? వీడు బాబుగాడు సొమ్మలో మీరు మా డబ్బులతో శీలా బేబీలు శిల్పా బేబీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ పూజలు హోమాలు చేసి కూర్చోవాలా? నేను 10th ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు గుండప్ప గారు. నన్ను ఏం చేయమంటారు రెడ్డప్ప గారు? తీసుకోరా తమ్ముడు అంటూ పయ్యవులు డబ్బులు పెట్టే వెంకటేష్ అంటే అన్నయ్య లేడు. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించడానికి హిట్లర్ సినిమాల చెల్లెలు లేరు. పోనీ హ్యాపీగా తిరుగుదాం అంటే హ్యాపీ డేస్ లాంటి ఫ్రెండ్స్ లేరు. ఇక నా జీవితానికి శిల్పా బేబీలు శిలా బేబీలు తప్ప ఎవరున్నారో మీరే చెప్పండి. లాజికల్ గా సీన్ చెప్తున్నది కరెక్టే. ఎన్నాళ్ళు మనం అతన్ని తొంటర అనుకున్నాం తప్ప ఒంటరన్న సంగతే మర్చిపోయామండి. గుండు చంపేస్తా, వాడు ఒంటరేంట్రా? అల్లుడు నీకు నేనున్నాను. ఆ నీ పెంపకం వల్ల ఇలా తయారయ్యాడు. అంత మాట అన్నారేంటి రెడ్డప్ప గారు? నేను వాడిని పెంచడం ఏంటి, ఆడే నన్ను పెంచుతుంటే. అయినా నేను వాడు వెనకాల వెళ్తాను గాని వాడు నా వెనక రాడు కదా. ఏంటి గుండప్పన్నా? ఆ మాట నిజమే. మా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? మీరు కట్లిప్పండి, నేను సాయంత్రం కట్టేస్తా. లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు లేని డబ్బు సాయంత్రానికి ఎలా వస్తది? మీకు డబ్బులు కావాలా లాజిక్ కావాలా? డబ్బులే అయితే విప్పండి. గుండప్ప గారు, వీడు మళ్ళీ మనకి కటింగ్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. సాయంత్రం వరకేగా టైం అడిగింది, కట్టకపోతే మళ్ళీ కట్టేద్దాం. లాజికల్ గా సోదాపుతావా? రే కట్లిప్పండి రా. విప్పండి. గుండప్ప గారు, సాయంత్రం నేరుగా కోనేరు దగ్గరికి వచ్చేయండి, అక్కడ మీ అందరికి సెటిల్ చేస్తా. మామదా అల్లుడు 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 నాకు అర్థం కావట్లేదు, సాయంత్రం డబ్బు ఎలా కడతారా? గుండప్ప గారు, గుండె చిత కుట్టేసుకుంటుందయ్యా. ఇంతకీ వాడు వస్తాడంటావా? ఇప్పుడు లాజికల్ గా లాజిక్ మ్యాజిక్ అంటే వాడు కట్లిప్పించేసావు. వాడు కానీ రాకపోవాలా? రాకపోతే నువ్వు పోవాలా? ఏంటి రెడ్డప్ప గుండప్ప అందరూ చేరారు మీటింగా? మీటింగ్ కాదు, వెయిటింగ్. ఆ సీన్ గాడు అందరి డబ్బులు సెటిల్ చేస్తాడు, అందుకే ఇక్కడికి వచ్చాం. అదేంటి ఆడు మామ ఇప్పుడే రైల్వే స్టేషన్ లో కలిశారు. అందరు బాకీలు తీర్చేసాం, గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్తున్నామన్నారు. నాకు చాలా రోజుల నుంచి మొక్కుంది, ఈ 2000 ఉండిలో వేయండి అని ఇచ్చి పంపించాను. గుండె అడిగి కాదు, నీకు కొట్టేశాడు. ఏంట్రా నువ్వు చేసింది? అప్పుపుట్టు నోరుని వెళ్ళేశాను మావా. నువ్వు చేసింది నాకు నచ్చలేదా? ఏ డబ్బులు ఇవ్వలేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి కానీ ఇలా ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఏంట్రా? అందరిని మోసం చేయడం తప్పల్లుడు. తప్పేంటి మావా? వాళ్ళకి వడ్డీ పేరుతో అసలు కంటే ఎక్కువ ఇచ్చాం. 1 2 6 రూపాయలు వడ్డీ. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండదంతా. అలాంటప్పుడు తీసుకోకూడదు. సరే మామా, మనం ఇప్పుడు పారిపోతున్నాం ఏంటి? మనం ఇప్పుడు చెన్నై వెళ్తున్నావా? చెన్నై నుంచి దుబాయ్ వెళ్తున్నావా? అక్కడ షేక్ దగ్గర ఒక ఆయిల్ బాబు అప్పుగా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఊళ్ళో అప్పులేంటి, ఊరోళ్ళ అప్పులు కూడా తీర్చేయచ్చు. అంటే నిజంగా ఇచ్చేస్తున్నావుగా? అందుకే కదా మామ వెళ్ళేది. అక్కడ బాయిలు బావులు షేకులు షేపులు లైఫే మారిపోద్ది మామా. నన్ను కూడా మాయ చేయట్లేదుగా? నీ మీదొట్టు మామ, ఎవరి డబ్బాడికి ఇచ్చేస్తా. అయితే సరే, తాగించాను. ఆటో డబ్బులు మిగులుతాయి. ఏమావా చాలా ముదుర్రా. నేను వీకన ముదుర్రా. ఏమన్నారండి? వచ్చేది సార్. ఏంటయ్యా అన్ని తెలుగు బోర్డులే ఉన్నాయి, అసలు ఇది చెన్నయ్యనా? చెన్నై. అలాంటి ఎందుకు పెట్టుకుంటారు మీరు? అంటే ఇక్కడ తెలుగు డామినేషన్